బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ, ప్రపంచ బిలియనియర్ ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే వలసలతో బ్రిటన్ నాశనం అవుతుందంటూ ఆయన కమెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై చర్చ మొదలైంది. అయితే బ్రిటన్లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీపై ఎలన్ మస్క్ స్పందించారు. భారీగా అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనం అవుతుంది. వలసల కారణంగా హింస పెరిగిపోతుంది. ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజలందరి వద్దకు వస్తుంది. ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందే, పోరాడాల్సిందే, మన హక్కులు కాపాడుకోవాల్సిందే. బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నానని ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతిపెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్ రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన యునైట్ ది కింగ్డమ్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా 25 మందిని అరెస్ట్ చేశారు. మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో సుమారుగా 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపు తప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరు చేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడుల్లో 4 అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో స్టాండ్ అప్ టు రేసిజం సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది. బ్రిటన్లో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది. లక్షల మంది ప్రజలు రోడ్డుపైకి వచ్చి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టెస్లా సీఈఓ, ప్రపంచ బిలియనియర్ ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వలసలతో బ్రిటన్ నాశనం అవుతుందంటూ ఆయన కమెంట్స్ చేశారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు చర్చ మొదలైంది. అయితే బ్రిటన్లో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ ఎలన్ మస్క్ స్పందించారు. అయితే భారీగా అనియంత్రితంగా వస్తున్న వలసలతో బ్రిటన్ నాశనం అవుతుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే వలసల కారణంగా హింస పెరిగిపోయిందని, ఇది ఇలాగే కొనసాగితే హింస ప్రజల వద్దకే వస్తుందని, ఇప్పటికైనా ప్రతిఘటించాల్సిందేనని, పోరాడాల్సిందేనని ఆయన చెప్పారు. మన హక్కులు కాపాడుకోవాల్సిందేనని ఆయన మాట్లాడారు. అయితే బ్రిటన్లో ప్రభుత్వ మార్పు జరగాలని నేను అనుకుంటున్నానని ఆయన కమెంట్స్ చేయడం జరిగింది. ఇదిలా ఉండగా సెంట్రల్ లండన్లో జరిగిన ఈ ర్యాలీ యూకే చరిత్రలోనే అతి పెద్దది. ఈ సందర్భంగా ప్రజలందరూ మా దేశాన్ని మాకు తిరిగి ఇవ్వండి, పడవలను ఆపండి వంటి ప్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఇక ఈ ర్యాలీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఫార్ రైట్ కార్యకర్త టామీ రాబిన్సన్ నిర్వహించిన యునైట్ ది కింగ్డమ్ ర్యాలీ హింసాత్మకంగా మారింది. వలస విధానాలకు వ్యతిరేకంగా చేపట్టిన ఈ ప్రదర్శనలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. ఈ ఘటనలో 26 మంది పోలీసు అధికారులు గాయపడగా 25 మందిని అరెస్ట్ చేశారు. అయితే మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ర్యాలీకి ఊహించిన దానికంటే చాలా ఎక్కువ సంఖ్యలో, అంటే సుమారు 1,10,000 నుంచి 1,50,000 మంది ప్రజలు హాజరయ్యారు. అయితే ప్రదర్శన చివరి దశలో కొంతమంది నిరసనకారులు అదుపు తప్పి పోలీసులపై బాటిళ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. ప్రత్యర్థి వర్గాల నిరసనకారులను వేరు చేయడానికి ఏర్పాటు చేసిన బారికేడ్లను ఛేదించడానికి ప్రయత్నించారు. అయితే ఈ దాడుల్లో 4 అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమంలో వారిని అడ్డుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇదే సమయంలో స్టాండ్ అప్ టు రేసిజం సంస్థ ఆధ్వర్యంలో సుమారు 5,000 మందితో వలసదారులకు మద్దతుగా మరో ప్రదర్శన కూడా జరిగింది.